మన రాజ్యాంగంలో ఆర్టికల్ 200 ప్రకారం స్టేట్ అసెంబ్లీ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్ పైన ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ సంతకం పెడతారు. ఆర్టికల్ 200లో గవర్నర్ ఎంత కాలంలోపు సంతకం పెడతారని ఎక్కడా లేదు. అదేవిధంగా ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ ప్రెసిడెంట్ కి కొన్ని బిల్స్ రిజర్వ్ చేస్తారు. స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్ ప్రెసిడెంట్ కి పంపించే అధికారం గవర్నర్కి ఉంది ఆర్టికల్ 201 ప్రకారం. అయితే అసలు ఈ కేసు బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే కనుక గత 2025 ఏప్రిల్ మాసంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది తమిళనాడు గవర్నర్కి వ్యతిరేకంగా. తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు లెజిస్లేచర్ పాస్ చేసిన అనేక బిల్స్ ని గవర్నర్ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పెండింగ్ పెట్టి కూర్చున్నారని, అవన్నీ చాలా ఇంపార్టెంట్ బిల్స్ అని, వాటి మీద గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా వాటి మీద కూర్చున్నారని, కొన్ని బిల్స్ ప్రెసిడెంట్కి పంపించారు, ప్రెసిడెంట్ కూడా వాటిపైన నిర్ణయం తీసుకోకుండా పెట్టారు. కాబట్టి 3 నుంచి 5 సంవత్సరాల జాప్యం అనేది చాలా పెద్ద జాప్యం అని, అన్డ్యూ డిలే అని చెప్పి సుప్రీంకోర్టు భావించి ఇలా పెండింగ్ లో ఉన్న బిల్స్, తమిళనాడులో పెండింగ్ లో ఉన్న బిల్స్ అన్ని కూడా ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు పాస్ చేసేసింది. ఆర్టికల్ 142 అంటే కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం చేకూర్చే దిశగా ఈ బిల్స్ అని డీమ్డ్ టు బి పాస్డ్ అని చెప్పి చెప్పింది. వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఆ బిల్స్ అన్ని పాస్ అయిపోయినట్టు గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ బిల్స్ చట్టాల రూపంలో తీసుకొచ్చింది అనమాట. ఇది చాలా పెద్ద తప్పని, ఇది కాన్స్టిట్యూషన్ యొక్క కాంటర్, అంటే రాజ్యాంగం ఇచ్చిన పరిధి ఏదైతే ఉందో దాన్ని దాటేసి సుప్రీంకోర్టు వ్యవహరించిందని చెప్పి కూడా ఈరోజు సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ కి సలహా ఇస్తూ అభిప్రాయపడింది అనమాట. అంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు బిల్స్ పాస్ చేయని సందర్భంలో ఆ బిల్స్ డీమ్డ్ టు బి అసెంట్ అని చెప్పే హక్కు కోర్టులకు లేదని, అదేవిధంగా గవర్నర్ పైన ప్రెసిడెంట్ పైన టైం లిమిట్స్ పూర్తి స్థాయిలో పెట్టే హక్కు లేదని